హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ సన్ నెక్స్ట్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. దివ్య దృష్టి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన మూవీ అనమాట. మూవీ నాకైతే ఓకే అనిపించింది. మూవీ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా సరే, ముందుకెళ్తున్న కొద్దీ మూవీ ప్రాసెస్ జరుగుతున్న కొద్దీనేమో ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చిందనమాట. హీరోయిన్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఫస్ట్ హాఫే మూవీ ఆల్మోస్ట్ అయిపోతే మూవీ సెకండ్ హాఫ్ అలా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సీన్స్ అన్నీ ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. లాస్ట్ 30 మినిట్స్ బాగున్న సెకండ్ హాఫ్ భరించడం కొంచెం కష్టం అనమాట. డ్రాగ్ చేసినట్టు స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ ముందొచ్చే సీన్స్ కానీ ఎంగేజింగ్‌గా ఉంటాయన్నమాట. క్యారెక్టర్ డిజైన్ కానీ, క్యారెక్టర్ కానీ కన్విన్సింగ్‌గా ఉండవన్నమాట. స్టోరీ లైన్ చాలా సింపుల్. హీరోయిన్ ట్విన్ సిస్టర్ చనిపోవడంతోనే అది మర్డర్ అని ఫీల్ అయిన హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ తెలుసుకున్న నిజాలేంటి, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది రిమైనింగ్ కాదు. కొన్ని సీన్స్ స్టోరీకి సంబంధం లేకుండా లాజిక్స్ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సీన్స్ అన్ని స్టోరీకి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. ఓవరాల్గా లాజిక్స్ వదిలేసి ఒకసారి ట్రై చేస్తామంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.